నమస్కారం. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని తామర పువ్వులతో లేదా కలువ పువ్వులతో అర్చన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. తామర పువ్వులు, కలువ పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే లక్ష్మీదేవి రజోగుణ రూపంలో విరాజిల్లే మహిషాసురమర్ధిని స్తోత్రంలో కూడా అమ్మవారికి తామర పూలంటే, కలువ పూలంటే ఎంత ప్రీతో చాలా చక్కగా వివరించారు. ఆ శ్లోకాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, కమల దళామల కోమల కాంతి కళా కలితాకుల బాలలతే సకల కళా విచయక్రమ కేళి చలత్కలహంస కులాలికులే అలికుల సంకుల కువలయ మండిత మౌళిలస సముదాలికులే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అంటూ లక్ష్మీదేవి రజోగుణ రూపంలో ఉన్న మహిషాసురమర్ధిని స్తోత్రంలో తామర పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంత ప్రీతో చాలా చక్కగా వివరించారు. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, కమల దళామల కోమల కాంతి కళా కలితాకుల బాలలతే అంటే అర్థం ఏంటంటే, లక్ష్మీదేవి తామర పువ్వుల యొక్క రేకులను మనం చూసినట్లయితే, తామర పువ్వుల యొక్క రేకులు ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రకాశవంతంగా, ఎంత సుకుమారంగా, ఎంత కాంతివంతంగా ఉంటాయో, తామర పువ్వుల యొక్క రేకుల యొక్క కాంతితో సుకుమారంతో ప్రకాశించే విధంగా తామర పువ్వుల యొక్క చిరుతీగలాగా ఉన్నది అనేటటువంటి అర్థంలో కమల దళామల కోమల కాంతి కళా కలితాకుల బాలలతే అన్నారు. అదేవిధంగా అమ్మవారిని సకల కళా విచయక్రమకేళి చలత్కలహంస కులాలికులే అన్నారు. దానిలో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే, అమ్మవారు నడుస్తూ ఉంటే కలహంస, హంసలు ఏ విధంగా బారులు తీరి వెళుతూ ఉంటాయో ఆ విధంగా వెళుతోందట. అలికులం అంటే తుమ్మెదలు, తుమ్మెదల సమూహం అంతా కూడా చక్కగా వెళుతోందట. తుమ్మెదలు జుంకారనాదం చేస్తూ హంసలన్నీ వెళుతూ ఉంటే ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో ఆ విధంగా అమ్మవారు నడుస్తోందట. అలికుల సంకుల కువలయ మండిత మౌళిలస సముదాలికులే. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే, అమ్మవారికి కలువ పువ్వులంటే చాలా ఇష్టం కదా. ఆ కలువ పువ్వులను శిరస్సు మీద ధరించింది. శిరస్సు మీద ఉన్నటువంటి కలువ పువ్వుల మధ్యలో తుమ్మెదలు శబ్దాలు చేస్తున్నాయట. తుమ్మెదలు జుమ్ 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 అని శబ్దాలు చేస్తూ ఉంటే, తుమ్మెదల జుంకారనాదాలు కలిగినటువంటి కలువ పువ్వులను శిరస్సు మీద ధరించి అమ్మవారు లాస్యం అనే నాట్యం చేస్తూ హంసలతో అలా నడుస్తూ ఉందట. అంటే అమ్మవారికి కలువ పువ్వులంటే ఎంత ఇష్టమో ఇక్కడ చాలా చక్కగా వర్ణించారు. లక్ష్మీ అమ్మవారు కలువ పువ్వులను శిరస్సు మీద ధరించినప్పుడు ఆ కలువ పువ్వుల మధ్యలో ఉన్నటువంటి తుమ్మెదలు జూంకారనాదం చేస్తూ ఉంటే, ఆ జుమ్ జుమ్ అనే నాదాలు కలిగినటువంటి కలువ పువ్వులను ధరించి లక్ష్మీదేవి అలా చిరు హంసలాగా నడుస్తూ హంసలతో కలిసి అడుగులు వేస్తోందట. లాస్యం అనేటటువంటి నాట్యం చేస్తుందట. అందుకే అలికుల సంకుల కువలయ మండిత మౌళిలస సముదాలికులే అన్నారు. కనుక లక్ష్మీదేవికి కలువ పువ్వులంటే ఎంతో ఇష్టం. శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని తామర పువ్వులతో, కమలాలతో కనుక అర్చన చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఆ విధంగా అర్చన చేస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శ్లోకాన్ని జపం చేసుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః. కమలాలతో పూజించేటటువంటి లక్ష్మీ అమ్మ నీకు నమస్కారం. కమలముల మధ్య కూర్చున్న లక్ష్మీదేవి నీకు నమస్కారం. మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కనుక కమలాలతో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ శ్రావణ మాసంలో ఏ శ్లోకాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః. ఈ శ్లోకాన్ని శ్రావణ మాసం మొత్తం కూడా వీలైనన్ని సార్లు జపం చేసుకోండి. కమలాలతో లక్ష్మీదేవిని అర్చన చేయండి. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలై అష్టైశ్వర్యాలను పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో
పరిశీలన చేద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.